నమస్కారం. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని 14వ శ్లోకము నేర్చుకుందాము. ఈ 14వ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. ఈ 5 నామాలతోటి మొత్తము 108 మహాలక్ష్మి యొక్క నామాలు పూర్తి అవుతాయన్నమాట. ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాము. నవదుర్గాయై. మహాలక్ష్మి ఎటువంటిదిట? శక్తి అవతారాలైన నవదుర్గల స్వరూపిణి మహాలక్ష్మి. అందుకని నవదుర్గాయై అని అంటారు. మహాకాళ్యై. మహాకాళీ స్వరూపిణి కూడా ఆ తల్లియే, అందుకని మహాకాళ్యై అని అంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై. తల్లి ఎటువంటిది? ఆద్యాశక్తి స్వరూపిణి. దేనికి కారణంట తల్లి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవిర్భవానికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి జగన్మాత. అందుకని బ్రహ్మ విష్ణు శివాత్మికాయై అని అంటారు. త్రికాల జ్ఞాన సంపన్నాయై. త్రికాలాలు అంటే ఏమిటి? భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము కదా. తల్లి ఎటువంటిదంటే భూత భవిష్యత్ వర్తమానాల యొక్క జ్ఞానము కలిగిన తల్లి. అన్నీ తెలుసు ఆవిడికి. అందుకని త్రికాల జ్ఞాన సంపన్నాయై అని అంటారు. భువనేశ్వర్యై. సర్వలోకాలకు అధీశ్వరి అయిన లక్ష్మీదేవి. అధీశ్వరి అంటే ఏమిటి? అన్ని లోకాలు కూడా ఆవిడ అధీనంలోనే ఉంటాయి. అందుకని భువనేశ్వర్యై అని అంటారు. ఈ భువనేశ్వర్యై అనే నామంతో మహాలక్ష్మివి 108 నామాలు పూర్తి అయిపోయాయి అన్నమాట. శ్లోకం మొత్తము చదువుదాము. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. నవదుర్గల స్వరూపిణి, మహాకాళీ స్వరూపిణి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆవిర్భవానికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి, భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానము కలిగిన తల్లి, సర్వలోకాలకు అధీశ్వరి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. ఇంకొక 2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి మహాలక్ష్మివి. ఆ 2 శ్లోకాలు కూడా నేర్చుకుంటే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రం మొత్తం పూర్తి అయిపోతుంది. రేపు ఇంకా ఎల్లుండి ఆ 2 ధ్యాన శ్లోకాలు కూడా నేర్చుకుందాము. నమస్కారం.